రాకేష్ ఏంటమ్మా? ఏమిటా రద్దు? ఏమైంది? దెబ్బ. ఇది నాకు కదా, సంజయ్కి. సంజ? ఎవరది? అదే ఆ టీవీ పిల్ల. ఓహో, అమ్మాయి చాలా జిడ్డమ్మా. ఏ అమ్మాయి? అదేనమ్మా టీవీ పిల్ల సంజ. అరే రే, పూలని వాడిపోయాయి, నీళ్లు పోయాలి. కారులో వస్తుంటే అడ్డంగా నిలబడింది, చస్తుందట. చావని, ఐ డోంట్ కేర్. కోపం వచ్చి లాగాను, ట్రక్ కింద పడి చావడానికి రెడీ అయిపోయింది. రెడీ అంటే గుర్తుకొచ్చింది, గుమస్తతో చెప్పి ఎవరు రెడీ బ్యాటరీలు తెప్పించాలి. తెప్పిద్దాంలే అమ్మా, అసలు ట్రక్ వస్తుంటే భయం లేకుండా నిలబడింది. అయ్యో, గ్యాస్ ఆఫ్ చేయటం మర్చిపోయాను. నేను చెప్పేది వినమ్మా. లాగాను, కింద పడింది, తల మీద చిన్న దెబ్బ, అంతే. ఆటో ఎక్కించి పంపించాను. ఆటో ఎక్కించావా? ఆటో? అరే, డ్రైవర్ మంచివాడా కాదు? మాయ మాటలు చెప్పి ఆ పిల్లని ఏదేం చేసి ఉంటే మనకెందుకులే, కానీ ఆటో వాళ్ళని మాత్రం నమ్మటానికి వీల్లేదు. పాపం ఏ హాస్పిటల్లో ఉందో, ఏం కష్టపడుతుందో. హలో, గోవింద హాస్పిటల్. అక్కడ సంజయ్ అనే అమ్మాయి మీ హాస్పిటల్ చేరిందా? అవును సార్, చేరింది. ఎలా ఉంది? సుఖప్రసవం అయింది. సుఖప్రసవ? తగ్గుతుంది లేవే. హలో, బెస్ట్ హాస్పిటల్. అక్కడ సంజయ్ అనే అమ్మాయి మీ హాస్పిటల్ చేరిందండి. సంజ, మీకు ఫోన్. హలో, అక్కడ సంజయ్ ఉందండి. ఎవరు నువ్వు? మీకు అనవసరం అండి. నీకు అనవసరం అయితే నాకు అవసరం. నీకు సంజయ్కి ఏంటి లింకు? సంజయ్ నీ లవరా? నీ సిస్టరా? మరెందుకు ఫోన్ చేశావు? నేను సంజయ్ మగుండి అనుమాన పీరుగురి. నీ వ్యవహారం అసలు నీకు సంజయ్కి ఏమిటి లింకు? ఎప్పటి నుంచి లింకు? ఫస్ట్ టైం ఎక్కడ కలుసుకున్నారు? నెక్స్ట్ టైం ఎక్కడ కలుసుకోబోతున్నారు? నీ టైం బాగుండి నాకు కంట్లో పడలేదు. సంజయ్ ఇంట్లో ఉంది. నంబర్ కావాలా? నువ్వు ఏదో అరిచావని ఆ పిల్ల ఆత్మహత్య చేసుకోబోయింది. ఎందుకలా చేసిందో చెప్పు. నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి. సంజయ్కు నీ గతం గురించి, సురేఖ గురించి అంతా తెలుసు. నేను సురేఖను మర్చిపోలేనమ్మా. మనసు అనే దానికి మర్చిపోవటం అలవాటు చేయాలి, లేకపోతే అదే మనకు శత్రు అవుతుంది. అమ్మా, ఇంకేం చెప్పకు. సురేఖ మీద ప్రేమ మరో ఆడదానికి పంచడంలో తప్పులేదురా. సంజయ్ నేను ప్రేమించలేదమ్మా. ప్రేమించకపోతే ఆ ఫోన్ చేయటం, సంజయ్ గురించి అడగటం, దానికి అర్థం ఏమిటి? అది జాలి. జాలి ముదిరితే ప్రేమ అవుతుంది. చూడు, సంజయ్ మీద నీకేవైనా అభిమానం ఉంటే వెళ్ళి కలుసుకో. రేపు ఉదయం మెడ్రాస్ వెళ్ళిపోతుంది. చూడు రాకేష్, ఈ ఇంట్లో కోడలు తిరగాలని నాకు ఆశగా ఉంది. సంజయ్ నాకు నచ్చింది. అమ్మా, అమ్మా, అదే ఆ సంజయ్ గురించి చెప్పావుగా. స్టేషన్కి వెళ్ళాను, ట్రైన్ వెళ్ళిపోయింది. అలాగా? ఒక ఫోన్ చేస్తే టెలిఫోన్ తీగలు పట్టుకుని రిసీవర్ పెట్టేలోగా వచ్చేస్తుంది. పిలవనా? కొంచెం తలనొప్పిగా ఉంది. సంజయ్ రావడమా? అమ్మా, వెళ్ళి కాస్త కాఫీ తీసుకురా. రెడీగా ఉంది, ఇప్పుడే తెస్తాను. సంజయ్ అంటే నీకు ఇష్టం లేదా? అది కాదమ్మా, ఆ సంజయ్ లాంటి మెంటల్ పని చేయకపోతే బాగుండేది. అందం తెలివి రెండు ఉన్న ఆడవాళ్ళు చాలా తక్కువ. ఆ సంజయ్కి అందం తెలివి రెండు ఉన్నాయి, కానీ కొంచెం ఓవర్. అదే ఇబ్బంది. లేకపోతే నువ్వు స్టేషన్, ట్రైన్, మెడ్రాస్. స్టేషన్కి వెళ్ళాను, ట్రైన్ ఎక్కాను, అక్కడ నువ్వు నా కోసం తిరగడం చూశాను. ఆ చెమటలు తుడుచుకుంటూ ప్రతి పెట్టే నా కోసం నేను అలా వెతుకుతుంటే పిలవచ్చుగా. ఎందుకు పిలవాలి?
నేను ఎన్ని రోజులు నీ వెనక తిరిగాను, ఒక్కసారి నన్ను పిలిచావా? నిన్ను అసలు ముఖ్యమంత్రి గారికి క్యాన్సర్ చాలా సీరియస్ పొజిషన్ లో ఉంది. రాష్ట్రంలో నా ప్రజల అన్యాయం అయిపోతారు. వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ ఎత్తించండి. ముఖ్యమంత్రి గారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఈలోగా కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నుకునే బాధ్యత మీ అందరిది. మన పార్టీలో ముఖ్యమంత్రి కావటానికి నాకున్న అర్హతలు ఎవ్వరికీ లేవు. ఛాలెంజ్. అది కాదు బెదరు, సీఎం కావడానికి నీకున్న మగతనం ఇక్కడ ఎవరికి ఉంది? నీ తరఫున నే చేస్తున్న బెదరు ఛాలెంజ్ గోంగూరలో ఉల్లిపాయ. కాకపోతే బెదరు, పెద్ద వదన్ని కొడుకుని వదిలెట్టి సెకండ్ సెటప్ తో ఉన్నావని జనానికి నీ మీద చాలా బ్యాడ్గా ఉంది బెదరు. అది నా పర్సనల్. పర్సనల్లే బెదరు, పర్సనల్లే. పెళ్ళాన్ని వదిలేసి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు మీ ముఖ్యమంత్రి అంటే అది ఆంధ్ర మాతకు భరత మాతకు ఎంత బ్యాడ్ గోంగూరలో ఉల్లిపాయ. ఆ ఒక్క పాయింటేగా నేను సీఎం కావటానికి అడ్డం. అది లేదనుకో, నీకడ్డేంది బెదరు? అబ్బే, నాకు మాత్రం సీఎం కావాలని లేదండి. నా సెక్రటరీ మీద ఒట్టు. రేపు మన పొజిషన్ వాళ్ళు నీ కొడుక్కి ఇచ్చి నీ పెళ్ళాన్ని నీకు పోటీగా నిలబెట్టారే అనుకో. మిస్టర్ మహేంద్ర, ముఖ్యమంత్రి కావాల్సిన అర్హతలన్నీ మీకున్నాయి, కానీ మీ మీద జనంలో ఉన్న చెడు అభిప్రాయాన్ని ఏం చేస్తారు ఆలోచించుకోండి. టైం లేదు. మందేసుకోనా రాజా? ముందు తలుపేసుకో. రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాలకు వెళ్ళింది నా స్టోరీ. వెళ్ళని పబ్లిసిటీ వచ్చింది కదా రాజా. ఏమిటి, గాలి పెళ్ళం మీదకి కొడుకు మీదకి మళ్ళిందా? కాదు, దుమ్ము నా ముఖాన పడింది. తొడవనా? వెళ్ళు ప్లీజ్. గో గో, లోపలికి వెళ్ళు. వెళ్ళు. బెడ్రూమ్కి వస్తారుగా, అప్పుడు చెప్తాను. పోవే. మీ వీక్ పాయింట్లన్నీ ఆ సింగారంగాడు సీఎం కావడానికి ప్లస్ పాయింట్లు. నీ కొడుక ఏకు మేకై కూర్చున్నాడు. అది మీకు గుచ్చుకోకముందే మీరెళ్ళి అమ్మగారి కాళ్ళ మీద, అదేనండి మీ భార్య గారి కాళ్ళ మీద పడ్డం మంచిదని నా అభిప్రాయం. తప్పదు సార్, రాజకీయాల్లో ఫు అని ఉమ్మేస్తే థ్యాంక్ యూ అనాలి. సిగ్గు అభిమానం ఉంటే రాజకీయాల్లో పైకి రావడం కష్టం సార్. మీరు సీఎం అవ్వాలంటే, మీరు అనుకున్నది సాధించాలంటే తప్పదు సార్, అమ్మగారి దగ్గరికి వెళ్ళి తీరాలి. దట్స్ ఆల్. నేను వస్తానని నువ్వు అనుకోలేదు కదూ. బంధం శారద, బంధం. మనసున్నవాడికి బంధం తప్పదు. కూర్చోవచ్చా? కూర్చోండి. నిన్న జాతకం చూపించాను. రాహు దశట. అందుకే మనం దూరమయ్యాం. చూశావా, తప్పు మనది కాకపోయినా గ్రహాలు ఎలా ఏడిపిస్తున్నారు. కూర్చో శారదా. కాఫీ తెస్తాను. తీసుకురా. నీ చేతి అమృతం తాగి ఎన్నాళ్ళయిందో. అధికారం కోట్లు ఉన్నా
మంచినీళ్ళిచ్చే భార్య లేనివాడు చాలా పెద్ద దరిద్రుడు. అరే ఫైల్ మర్చిపోయినే. ఏమిటి శారదా, రాకేష్ పెళ్ళా? నా బిడ్డ పెళ్ళా? ఎంత మంచి శుభవార్త చెప్పావు శారదా. సంధ్యాని మంచి పిల్ల. చూశారా, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు. కోడలు ఇంట్లో అడుగు పెట్టలేదు, దూరమైన మీరు దగ్గరయ్యారు. పెద్ద హడావిడి లేకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకుని అమ్మవారి గుళ్ళో తాళి కడతాడు. చాలా సంతోషం. బాబు, మీ నాన్నగారు వచ్చారా? వాడు చచ్చి 4 ఏళ్ళయింది. బాబు రాకేష్, ఏంట్రా? అంకుల్, పేపర్లో మీ ఫోటో పడింది. మీ పెళ్ళట్టుగా మీరు గొప్పలు కదా సార్. మీ పెళ్ళికి మేము రావచ్చా? రాకేష్, రాకేష్, ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు రాలేదని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? చూడు, మీ భర్త గారు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూడు. సంతోషంగా ఉందా? కానీ నాకు లేదమ్మా సంతోషం. 4 ఏళ్ళ తర్వాత పంపుకొచ్చాడు, ప్రేమ అభిమానం నటించాడు, మోసపోయాం, అన్ని చెప్పేశావు. చూడు, నా పెళ్లి పబ్లిసిటీగా వాడుకున్నాడు. పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఇంకో దాంతో ఉన్నాడనే బ్యాడ్ నేమ్ తుడిపేసుకోవడానికి వచ్చాడు. బ్లడీ చీట్. ఏంటమ్మా, వాడు ఎలాంటి వాడు మర్చిపోయావా? 4 ఏళ్ళు మనశ్శాంతిని చంపేశాడు. అవన్నీ మర్చిపోయావు. జానుడు తాడుకు విలువిచ్చావు, అందుకే రాత్రి ఇంటికి రాలేదు. మరోసారి ఆ మహేంద్ర ఇంటికి వస్తే నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం నీకు ఉండదు. కోర్టులోనే కాదు, ఇంట్లో అమ్మ దగ్గర కూడా బాగా అరుస్తున్నా. ఇంత కోపంగా చూసి నీ కళ్ళు పెద్దవై ఎర్ర రంగులో ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏం తప్పు చేసిందని 25 ఏళ్లు కాపురం చేసి వదిలేసిన భర్త 4 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే పలకరించడం తప్ప? భర్తని పలకరించే హక్కు భార్యకి లేదని మీ లా పుస్తకాల్లో రాసిందా? ఏది చూపించు. భర్తని కాదని నీతో బయటకు నడిచింది, అది మర్చిపోయావా? ఇన్నాళ్ళు నీ గురించి బాధపడిందే గానీ భర్తని గురించి ఆలోచించిందా? నీ పిచ్చి ఆవేశంతో ఓ మంచి తల్లి మనసులు బాధ పెట్టా. ఓకే చెప్పావుగా పిచ్చి ఆవేశం అని, అందుకే అరిచాను. కానీ ఆ మహేందర్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూశాను. పాలిటిక్స్ ప్లే చేస్తున్నాను నా మీద, అందుకే కంట్రోల్ తప్పాను. ఏదో ఆవేశంలో అరిచాను. అమ్మ, కానీ అమ్మ నన్ను క్షమిస్తుందా? రాకేష్, నేను లోపలికి రావచ్చా? డిస్టర్బ్ చేయలేదుగా? రాత్రంతా ఇంటికి రాలేదు, తిన్నావో లేదో. ఇదిగో కాఫీ తీసుకో. ఇప్పుడే టిఫిన్ చేస్తాను. చూడు సంధ్య, మీసాలు వచ్చినా వీడింకా పసివాడే. ఎలా చూసుకుంటావో ఏమో, అంతా నీ చేతిలో ఉంది తల్లి. రాకేష్, ఏం బాబు, ఏమైంది? వేడివేడి కాఫీ ఇచ్చానా? పాపిష్టి మంచి నీళ్ళు చేస్తానుండు. నన్ను క్షమిస్తావమ్మా?
హే రాకేష్, అరే ఏంట్రా ఇది? ఇప్పుడు ఏమైందని? ఏంటిది చిన్నపిల్లాళ్ళ? రాకేష్ చూడు ఇప్పుడు ఏం జరిగిందని. ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే కాబోయే పెళ్ళ ఎగతాళి చేస్తుంది. ఇది నవ్వు, నవ్వరా. అంకుల్, ఈ చీటీ మీకు ఏమని ఎవరో ఇచ్చారు అంకుల్. రాకేష్, ఏంటి బాబు అది? రాకేష్ ఎక్కడికి? మిస్టర్ మహేంద్రతో కాస్త పనుంది. రాకేష్, రాకేష్ ఆయన మీద ఎలాంటి దౌర్జన్యం చేయొద్దు. రాకేష్, రాకేష్. నిన్న పేపర్లో పెళ్లి వార్త ఇచ్చారు, నో రియాక్షన్. ఈ రోజు కారు ప్రజెంట్ చేశారు, ఇప్పటిదాకా నో రియాక్షన్. అంటే మన ప్లాన్ వర్కౌట్ అవుతుందన్నమాట. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. రాకేష్, కార్ నచ్చిందా? చాలా నచ్చింది. మీతో కొంచెం పని ఉంది, ఎక్కండి. వెళ్ళండి సార్, అల్లుకుపోవడానికి అతుక్కుపోవడానికి ఇదే మంచి అవకాశం. రాకేష్, ఏమిటో చూడు, నిదానంగా వెళ్ళు. రాకేష్! Oh my God! రాకేష్! అప్! Oh my God! అబ్బా! వాట్ మిస్టర్ మహేంద్ర, నాకు లంచం ఇస్తావా? నేనేమన్నా చిన్న పిల్లాడినా చాక్లెట్ ఇస్తే పట్టానికి? నీ కార్ కండిషన్ చూసావుగా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి ట్రిక్లు చేసావో ఇదే కండిషన్ నీకు పడుతుంది. సార్, మీరు ఎక్కడుంటే గొంతు అక్కడ వినిపిస్తుంది ఏమిటి? ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. ఇది సింగారం గొంతులో ఉంది. అసమ్మతి పార్టీలోనే కాదండి, అంతఃపురంలో కూడా ప్రవేశించింది. సార్, జిల్లెడు వాడు అనవసరంగా మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ప్లీజ్ వదులు, వదులు అంజీ. వదులు అని చెప్పేస్తా, వదులు. ఎస్ఐ గారు, ఆ మహేంద్ర గారు నా సోదరుని మర్డర్ చేశాడు. మంత్రి మహేంద్రపై హత్యా నేరం. ఏమైందండి? బాలామణి అనే ఆవిడ్ని హత్య చేశారట. మంత్రి మహేంద్ర
తన ఉంపుడుగత్తె బాలామణిని హత్య చేశాడని, అందుకు తగిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని అసమ్మతి నాయకుడు శ్రీ సింగారం ఆరోపిస్తున్నారు. బాలామణి హత్యతో తనకే సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్రని విలేకరుల సమావేశంలో మంత్రి మహేంద్ర ఆరోపించారు. బాలామణిని నేను చంపలేదు. అసమ్మతి నాయకుడు సింగారం చేస్తున్న ప్రచారం ఇది. నాది ప్రచారమా? గోంగూరలో ఉల్లిపాయ కాదు. మహేంద్ర బాలామణిని చంపటం డ్రైవర్ కల్లారా చూశాడు. బాలామణికి డ్రైవర్కు అక్రమ సంబంధం ఉందని మహేంద్ర ఈ మర్డర్ చేశాడు. అబద్ధం. బాలామణికి నాకు ఏ అక్రమ సంబంధం లేదు. ఆమె నాకు సోదరి. బాలామణి సోదరా? సెకండ్ సెటప్ సోదరా? అయిపోయింది. కలియుగ గారికి అర్థం వచ్చేసింది. మన మినిస్టర్ మహేంద్ర గారి మీద మర్డర్ ఛార్జ్ ఉంది. అలాంటి వ్యక్తిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా? అది ఒట్టి ఛార్జే, ఇంకా కోర్టులో రుజువు కాలేదు కదా. కోర్టులో అతను నిర్దోషం రుజువైతే అప్పుడు అభ్యంతరం ఏముంటుంది? నోనో, ఒక హంతకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదు. పాపం మహేంద్ర గారు ఈ మధ్యనే కొడుకును భార్యను కలుసుకుని ఆనందంగా ఉన్నారు. కొడుకు పెళ్లి కూడా చేయాలనుకున్నారు. కానీ ఈ మర్డర్ వల్ల ఆయన ప్లాన్లన్నీ చెడిపోయాయి. సీఎం అనారోగ్య కారణాల వల్ల రాష్ట్రానికి కొత్త సీఎంగా మహేంద్ర గారిని ఎన్నుకునే సమయంలో ఇటువంటి మర్డర్ కేసులో ఆయన ఇరుక్కోవడం చాలా దురదృష్టకరం. ఇంకో 4 రోజుల్లో పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సింది. మహేంద్ర గారు తను నిర్దోషాన్ని కోర్టులో రుజువు కాకపోతే సింగారం గారే సీఎం అవడానికి ఇంకా ఎక్కువగా అవకాశాలున్నాయి. ఆ సింగారం గాడు సీఎం కావటానికి వీల్లేదు. అరే అంజుబాబు, నేను సీఎం కాకుండానే పోతానా? చెప్పు. అవుతారు సార్. ముందు మీరు ఈ కేసు నుంచి బయటపడాలి. బయటపడతావనే నమ్మకం నాకు లేదు. భయం ఎందుకు సార్? అసలైన బాంబు మీ చేతిలో ఉంది. నా చేతుల్లోనా? అవును. మీరు ఆ బాంబును ప్రయోగించారంటే ఈ చిక్కుల నుంచి బయటపడతారు. ఇంతకీ ఏమిటా బాంబు? రాకేష్. మిస్టర్ రాఘవ, కెనరా బ్యాంక్ మేనేజర్. ఏదో అర్జెంటుగా రమ్మన్నారట. ఐఎమ్ లాయర్ రాకేష్. మీ నాన్నగారు నిన్ను తీసుకురమ్మన్నారు. మర్యాదగా చెప్తున్నావు. చూస్తావేంట్రా? చెప్పేది నీకు కాదు. నువ్వు వస్తావా లాక్కెళ్ళమా? పిచ్చిగా వాగారంటే చంపేస్తాను. మీకు దండం పెడతాను. చెప్పాను వెతవలని. రాకేష్ మాటలతోనే కాదు, చేతలతో కొడతాడు అని. వింటేనా? నా కొడుకు బలం నాకు తెలియదా? అందుకే నేనొచ్చాను. రక్తబంధం. అసలు నీకేం కావాలి? బాలామణిని చంపాను. ఆ కేసు నువ్వు వాదించాలి. ఏంటి? బాలామణిని చంపాను, ఆ కేసు నువ్వు వాదించాలి. నాకు వినపడలేదు. ఇంకోసారి చెప్పు. వేరే దారి లేదు, చెప్పండి. బాలామణిని చంపాను, ఆ కేసు నువ్వు వాదించాలి. నేనెందుకు వాదించాలి? అది తెలివిగల ప్రశ్న. రాకేష్, నాకెంత బ్యాడ్ పబ్లిసిటీ ఉందో మంచి లాయరు అని నీకంత గుడ్ పబ్లిసిటీ ఉంది. నీతి నిజాయితీ గల కేసులు మాత్రమే ఒప్పుకుంటావని అందరి నమ్మకం. అందుకే
నా కేసు నువ్వు వాదించాలి. నువ్వు ఈ కేసు టేకప్ చేస్తే నేను అమాయకున్నని అందరూ నమ్ముతారు. సింగారం నోరు మూస్తాడు. నువ్వు ఈ కేసు గెలిస్తే నేను సీఎంనవుతాను. సీఎం కొడుగ్గా నీ లెవెల్ పెరుగుతుంది. వాట్ డు యు సే? ఎక్సలెంట్. అంటే నేను నీ కేసు వాదించాలి. నువ్వు జూ అని పిలిస్తే నేను కుక్కలా తోక ఆడించాలి. నువ్వు తూ అని ఉమ్మేస్తే దాన్ని నాకాలి. అసలు నా నీతి నమ్ముకుంటానని ఎలా అనుకున్నావురా? అరే రాకేష్, మర్యాదగా చెప్తున్నాను, 24 గంటల అవకాశం ఇస్తున్నాను. ఆలోచించుకో, లేదా నా పవర్ ఏమిటో చూపిస్తాను. ఐ విల్ షో యూ మై పవర్. ఏంట్రా చూపించేది నీ పవరు? ముందు దీన్నేమైనా చెయ్యి. ఆహాహా, ఎంత మంచి కొడుకును కన్నారండి. త్వరగా లోపల తీసుకెళ్ళండి. ఎస్ సార్, క్విక్. డాక్టర్, ఇదిగో అర్జెంట్గా మెడిసిన్ తెప్పించండి. నేను తీసుకొస్తాను సార్. త్వరగా వచ్చేరా. రాకేష్ గారు, మీకు ఫోన్. హలో. ఏంటి గుడిసెలు తగలబడ్డాయట? ఎవరో పిల్లాడికి సీరియస్గా ఉందట. గుడిసెలు తగలబెట్టించింది నేనే. నా కేసు టేకప్ చేయి, లేకపోతే మీ పిఏ ఏదో మెడికల్ షాపుకి వెళ్ళాడట, తిరిగి వస్తాడంటావా? సార్, మీకు ఫోన్. హలో రాకేష్, ఇప్పటికైనా నా కేసు టేకప్ చేస్తావా? వస్తాను. ఏమైందండి? రాకేష్ వస్తున్నా. వాడు వచ్చాడంటే మీకు అంతిమయాత్ర ఖాయం. అంజీ, మనం ఎన్ని చేసినా మర్డర్ కేసు ఒప్పుకోలేదు. వాడు కలియుగ పరశురాముడు అండి. తల్లికి బదులు తండ్రిని నరుకుతాడు. ఇప్పుడు ఏం చేస్తారు సార్? మహేంద్ర ఎక్కడ? నాకు తెలీదు. చెప్తావా లేదా? మీ ఇంటికే వెళ్ళాడు. శారదా, అడ్డు నాకు. వాడి చేతుల్లోనే నేను చచ్చిపోతాను. చంపేయ్. అమ్మా, వీడు గుడిసెల్ని తగలబెట్టించాడు, గుమస్తాకు యాక్సిడెంట్ చేయించాడు. ఇప్పుడు పేపర్ కురాడు గుమస్తా చావబతుకులో ఉన్నారమ్మా అని చెప్పాడు కదా. అబద్ధం. పాము పాలిటిక్స్ ఒకటేనమ్మా. అమ్మా,
వీడు కేసు ఒప్పుకోపోతే ఇంకా చంపుతానని ఫోన్ చేసి బెదిరిస్తాడమ్మా కదా. భగవంతుడా, ఆ పని చేసింది సింగారం అని నువ్వైనా చెప్పు. రే 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 ఎందుకురా భగవంతుడా అని పిలుస్తావు? వాడొస్తే వాడిని పాడు చేస్తావు. కడుపును పుట్టిన బిడ్డే నాకు ఎందుకు ఈ బ్రతుకు? చస్తాను. వద్దండి వద్దండి, నన్ను ఆపొద్దు, చావాలి. వద్దమ్మా, ఆపొద్దు. కొట్టుకోరా, బాగా కొట్టుకుని వాడు తలంత సులభంగా పగలుతామా? వాడు చావడు. అనవసరంగా మీ మధ్య గొడవలు లేపాను. వద్దు, నేను చెడ్డ పేరుతోనే బతుకుతాను, చస్తాను. నేను చస్తే కుంకుమ గాజులు తీయరని మాట ఇవ్వు శారదా. నేను ఏ లోకంలో ఉన్నా నిన్ను ముత్తైదువుగా చూసుకోవాలి, అదే నా కోరిక. రాకేష్, మీ నాన్నగారు వెళ్ళిపోతున్నారా? ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రాకేష్, మీ నాన్నగారు చెడ్డవారే. సురేఖ చావుకి ఆయనే కారణం కాదనను. అందుకే ఆ రోజు ఆయన్ని విడిచిపెట్టి నీ వెంట వచ్చాను. కానీ ఈ రోజు చేసిన తప్పులన్నీ తెలుసుకుని ఆయనే వచ్చారా? చేసిన పాపాలన్నిటికీ ఆయన ఎంత కొళ్ళిపోతున్నారో నాకు తెలుసు. చెడ్డవాడైన భర్తని కాదనే హక్కు నాకున్నప్పుడు మారిన భర్తని ఆదరించే హక్కు మాత్రం నాకు లేదా? భర్త ఉన్న విధానాలుగా నేను బ్రతకాలా? అమ్మా అని పిలిచినందుకు కిరాయి అడగటం లేదురా. నా భర్త కేసు నువ్వు వాదించాలి. జోళ్ళు పట్టి అడుక్కుంటున్నాను బాబు. వద్దమ్మా, వద్దు. నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు. ఒప్పుకుంటానమ్మా, ఒప్పుకుంటాను. మనుషుల్ని కత్తులతోనే కాదు, మాటలతో కూడా చంపుతారని అర్థమైంది. ఈరోజు నీ భర్త గారు చాలా గొప్పగా నటించి నీ మనసు మార్చాడు. మిస్టర్ మహేంద్ర, యు ఆర్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్. కానీ అమ్మా, ఈ రోజు నుంచి నా మనస్సాక్షిని చంపుకొని, నా నిజాయితీని బజారులో అమ్ముకొని, నా నీతిని వేళ వేసుకొని బతుకుతాను. ఇది నాకు నరకమే అయినా నీకోసం. రాకేష్ సార్, మేము అపోలో హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. మీ గుమాస్తా ఇప్పుడే స్పృహలోకి వచ్చారు సార్. అలాగా? రండి సార్. సార్, మీరు వచ్చారని లేచి నిలబడలేను. నమస్కరించలేను సార్. అవును, నేను ఆ గౌరవం పోగొట్టుకున్నాను. లేదు సార్, మీకు ఆ గౌరవం పోలేదు సార్. కానీ నా కాళ్ళు, చేతులు లేచి నిలబడి నమస్కారం చేయలేకపోయాను సార్. సార్, అదేంటి సార్, మీరు ఏడవకూడదు సార్. కోర్టులో రోజు భగవద్గీత మీద దొంగలు, హంతకులు ప్రమాణాలు చేస్తుంటారు సార్. అంత మాత్రాన భగవద్గీత పవిత్రత పోతుందా? పోదు సార్. మహేంద్ర కేసు ఒప్పుకున్న మీరు అంతే సార్. సార్, వాదించండి సార్. కోర్టు అదిరిపోవాలి సార్. కావాలంటే మహేంద్ర ధర్మరాజు అని నేను సాక్ష్యమిస్తాను సార్. కోర్టులో మీకు అండగా, తోడుగా ఉండడానికే భగవంతుడు నన్ను చంపలేదు సార్.
భగవంతుడు చంపలేదు సార్. అంతా వల్ల కాడైపోయింది బాబు. కనీసం మీరు కూర్చోవడానికి నూనెక మంచం కూడా లేదు బాబు. ఇవన్నీ మనసులో పెట్టుకోకండి బాబు. న్యాయమైన అన్యాయమైన నాన్నగారి కేసు మీరు గెలవాలి బాబు. గెలవాలి బాబు. రాజు ఎలా ఉన్నాడు? మీరు దయ చూపించారు బాబు, కానీ మీరు కేసు గెలిచారని న్యూస్ పేపర్లో వస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పేపర్ మీకు ఇవ్వలేను అంకుల్. ఆ అదృష్టం నాకు లేకుండా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు అంకుల్. పైకి వస్తావు అనుకున్నాను, కానీ పైకి పోతావు అనుకోలేదురా. ఏమైంది రాకేష్? పేపర్ కుర్రాడు చచ్చిపోయాడు. గుమస్తా బతుకున్నా లేనట్టే. ఎందుకో తెలుసా? చేయిపోయింది, కాళ్ళు చచ్చుబడ్డాయి. దీనంతటికీ కారణం ఆ మహేంద్ర. కానీ ఆ మహేంద్ర కేసు వాదిస్తున్నందుకు అందరు నన్ను మెచ్చుకుంటున్నారు. ఎవ్వరూ నన్ను అసహించుకోవటం లేదు. నేను నా నీతి నమ్ముకున్నా, నిజాయితీని తగలబెట్టినా ఒక్కరు కూడా నన్ను చేదరించుకోవటం లేదు. ఒక పక్క మా అమ్మకిచ్చిన మాట, మరో పక్క నా మనస్సాక్షి. మనసుతో బతికే మనిషికి ఇంతకంటే శిక్ష ఏం కావాలి? ఈ శిక్ష అనుభవించడం కంటే చావడం మేలు. I'll die. ఇప్పటివరకు బాలామణి హత్య కేసు విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవర్ధనం, డిఫెన్స్ లాయర్ రాకేష్ ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలు పరిశీలించాం. ఇప్పుడు ఇరుపక్షాల చివరి వాదనలు వింటాం. యూ ప్రొసీడ్ మిస్టర్ ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ తరఫున ముద్దాయి మహేంద్రని హంతకుడుగా రుజువు చేసే సాక్ష్యాలు ఆధారాలు మీ ముందుంచాను. ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి సింగారం. మహేంద్ర బాలామణిని కాల్చబోతుంటే సింగారం అడ్డుపడ్డాడు. అతని చేతి గాయం కూడా అయింది. ముద్దాయి మహేంద్రను రక్షించడానికి మన డిఫెన్స్ లాయర్ రాకేష్ గారు చాలా శ్రమపడి సాక్ష్యాలు సృష్టించారు. నిరపరాధి అని వాదించారు. పాపం ఆయన్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది. యువర్ ఆనర్, నా సాక్ష్యాలు మరోసారి పరిశీలించి ముద్దాయికి శిక్ష వేసి న్యాయాన్ని రక్షించి ఇటువంటి నాయకుల నుండి మన రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పుడు డిఫెన్స్ వారి వాదన వింటాం. ప్రొసీడ్. అమ్మా అని పిలిచినందుకు కిరాయి అడగటం లేదు. నా భర్త కేసు నువ్వు వాదించాలి. జోలి పట్టి అడుక్కుంటున్నాను బాబు. యువర్ ఆనర్, నా ఆర్గ్యుమెంట్స్ ఎవిడెన్స్లు మంత్రి మహేంద్ర నిరపరాధి అని నిరూపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని రాజకీయాలు హత్య చేస్తుంటేనే భరించలేని మహేంద్ర బాలామణిని ఎలా హత్య చేస్తాడు? ప్రజాసేవకు సంసార బంధం అడ్డొస్తుందని భార్యను బిడ్డను వదిలి జాతికి జీవితం అంకితం చేసిన త్యాగం అయినది. బాలామణి హత్య అక్టోబర్ 2న జరిగింది.
సరిగ్గా రోజు మహేంద్ర ఢిల్లీ వెళ్ళి మహాత్ముని సమాధి మీద పుష్పగుచ్చాలు ఉంచాడు. ఢిల్లీ వెళ్ళిన మహేంద్ర విమానం టికెట్లు, హోటల్ రసీదులు, గాంధీ సమాధి దగ్గర ఉన్న మహేంద్ర ఫోటోలు మీకు అందజేశాను. ఢిల్లీ నుంచి వచ్చిన మహేంద్ర నేరుగా ఇంటికి వెళ్ళాడు. అసమ్మతి నాయకుడు సింగారం బాలామణి శృంగార క్రీడలో ఉండడం చూశాడు. బాలామణిని సోదరులా చూసుకునే మహేంద్ర బాధపడ్డాడు. పార్టీ జెండా చిరిగితేనే బాధతో అన్నం నీళ్లు మానేసే మహేంద్ర చెడిపోయిన సోదరుని చూసి ఎలా బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. తన సోదరి జీవితం పాడు చేయొద్దు, ఆమెను పెళ్లి చేసుకోమని సింగారాన్ని కాళ్ళు పట్టుకున్నాడు, బతిమాలాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ఆమెను చేసుకుంటానని అడ్డం తిరిగాడు ఆ సింగారం. చెడిపోయిన సోదరి బతుకొకవైపు, రాష్ట్ర భవిష్యత్తు మరోవైపు. అన్నగారు ఆవేదన చూసింది బాలామణి, భరించలేకపోయింది, ఆత్మహత్య చేసుకుంది. అన్నా చెల్లెళ్ళ పవిత్రమైన బంధాన్ని గుర్తు బాలామణి త్యాగం. కానీ యువర్ ఆనర్, మహేంద్ర తన పదవికి అడ్డు రాకుండా చేయటానికి ఆత్మహత్యను హత్యగా మార్చాడు ఆ సింగారం. యువర్ ఆనర్, నా క్లయింట్ మహేంద్ర నిరపరాధి. మహిళా లోకాన్ని తోబుట్టువులుగా, దేశాన్ని దేవుడి రూపంగా భావించి గౌరవించే మహానుభావుడు. అలాంటి మహానుభావుడిని మనం పోగొట్టుకుంటే రాష్ట్రం అనాథవుతుంది. యువర్ ఆనర్, ఇప్పుడు మీ తీర్పుకు సమయం వచ్చింది. నా క్లయింట్ మహేంద్ర నిరపరాధి అని సాక్ష్యాలు, ఆధారాలు అన్ని మీకు అందజేశాను. బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ హీ ఈజ్ ఇన్నసెంట్, హీ ఈజ్ నాట్ గిల్టీ. ఆయన మర్డర్ చేయలేదు. వాట్ మై డియర్ ప్రాసిక్యూటర్, వాట్ యు సే? ఏం సింగారం, నా క్లయింట్ మహేంద్ర నిరపరాధి అని ఒప్పుకోవడానికి బాధగా ఉందా? మిస్టర్ మహేంద్ర, నువ్వు అమాయకుడు, నిన్ను విడుదల చేస్తారు, నా నమ్మకం. బీ హ్యాపీ, యు ఆర్ గోయింగ్ టు బి అ ఫ్రీ మ్యాన్. సార్, మీ అమ్మగారు ఇమ్మన్నారు. రాకేష్, నాకిచ్చిన మాటకు నువ్వెంత నలిగిపోయావో నాకు తెలుసు. ఓ దుర్మార్గుడి భార్యగా బ్రతుకే కంటే ఓ మంచివాడికి తల్లి అనిపించుకోవడంలోనే ఆనందం, తృప్తి ఉంది. నీతి కోసం ఎదురు తిరుగు, న్యాయం కోసం పోరాడు. వాద ప్రతివాదనలు విన్నాక డిఫెన్స్ లాయర్ రాకేష్ వాదనతో కోర్టు వారు ఏకీభవించారు. నా తీర్పును 1 minute, యువర్ ఆనర్. ప్లీజ్ గివ్ మీ 1 more minute. మీరిచ్చే తీర్పు ముందు నేను చెప్పేది వినండి. నా క్లయింట్ ప్రజాబంధు, దీనబంధు, దేశబంధు శ్రీ 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 రాజా విక్రమ్ మహేంద్రని స్ట్రేట్ గా ముషీరాబాద్ జైలు లోపలికి తోసేయాలి. ఎందుకంటే వీడు అమాయకుడు కాదు, బాలామణిని హత్య చేసింది వీడే. ఈజ్ నాట్ ఇన్నసెంట్, ఈజ్ అ బ్లడీ మర్డరర్. బాలామణి నీ చెల్లెలా? చెల్లెల వరుస రాత్రా పగల చెప్పరా అందరికి? టెల్ ఎవ్రీబడీ. మిస్టర్ రాకేష్, యు ఆర్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నో, ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నేను ఇప్పుడు నిజం చెప్పకపోతే ఈ కోర్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్, ఈ చట్టం అవుట్ ఆఫ్ ఆర్డర్, ఈ స్టేట్ అవుట్ ఆఫ్ ఆర్డర్, టోటల్ నేషన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. yes అక్టోబర్ 2 బాలామణిని హత్య చేసింది ఆ మహేంద్ర. ఆ రోజు వాడు ఢిల్లీ వెళ్ళలేదు, గాంధీ సమాధి చూడలేదు. తన పేరుతో తన డ్రైవర్ను పంపాడు. ఢిల్లీలో తప్పతాగి డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. చూడండి ఢిల్లీ పోలీస్ రిపోర్ట్స్. గాంధీ సమాధి దగ్గర ఉన్న మహేంద్ర ఫోటోలు ఇక్కడ లోకల్ స్టూడియోలో తయారు చేసినవి. ఇవి ఒరిజినల్ ఫోటోస్, నెగటివ్. చూడండి, హత్య జరిగిన చోట అసమ్మతి నాయకుడు సింగారం నెత్తురు మరకలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఆలోచించండి. బాలామణి సింగారం పడగదిలో ఉన్నప్పుడు ఆవేశం తట్టుకోలేక మహేంద్ర వాళ్ళిద్దరిని చంపడానికి ప్రయత్నించాడు. నెత్తురు గాయాలతో సింగారం తప్పించుకున్నాడు. అది కొట్టు దెబ్బ. నెక్స్ట్ దెబ్బ నీకు కొడతాను. గోంగూరలో ఉల్లిపై చితికిపోవాలి. మిస్టర్ రాకేష్, మహేంద్ర నిరపరాధి అని ఇప్పటి వరకు వాదించి ఇప్పుడు కాదు హంతకుడు అంటావా? నువ్వు కోర్టు ధిక్కారం చేస్తున్నావు. కోర్టు ధిక్కారం కాదు యువర్ ఆనర్, కోర్టు విలువను పెంచుతున్నాను. ఇప్పుడు దాకా నేను డిఫెన్స్ లాయర్గా వాదించాను, కానీ ఇప్పుడు మనస్సాక్షిని, నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని నమ్మిన మనిషిగా మాట్లాడుతున్నాను. కోర్టులో అందరూ భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, కానీ నేను నా కన్న తల్లి మీద ప్రమాణం చేస్తున్నాను. నిజం చెబుతున్నాను, ఆ మహేంద్ర హంతకుడు, హంతకుడు, హంతకుడు. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ కి వాడికి పిచ్చెక్కింది. ఇంకా 5 minutes లో నువ్వు పిచ్చోడైపోతావురా. యు ఆర్ ఫినిష్డ్ మిస్టర్ మహేంద్ర, యు ఆర్ ఫినిష్డ్. యువర్ ఆనర్, ఈ మహేంద్రను వదిలేశారు, వాడు మహానాయకుడు అయిపోతాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. బుద్ధ విగ్రహం భుజాలెక్కి జనాన్ని జిల్లాల వారిగా తింటాడు. తిరుపతి హుండీలో డబ్బుని జేబు ఖర్చు కింద వాడుకుంటాడు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటను మార్చి మా మహేంద్రకు మల్లెపూ దండ అని పాటించుకుంటాడు. ఇలాంటి రాజకీయ నీచుడికి ఏ శిక్ష విధించాలో మీరే చెప్పండి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్.
చంపేస్తాడు. రాకేష్, నన్ను బతికించు. మీ అమ్మ పసుపు కుంకాల కోసమైనా తాళి కోసమైనా నన్ను బతికించు రాకేష్. రాకేష్, 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 చాలా నువ్వేనా కాపాడమని చెప్ప. నేను హంతకుడిని కాదు, మనసున్న మనిషిని. అమ్మ తాలిబొట్టు తెంచింది, అదే నీకు నిజమైన చావు. ఈ ప్రపంచాన్ని శాసించేది ధర్మం, నడిపించేది ధర్మ చక్రం. దారి తప్పి నడిస్తే ఆ చక్రాల కింద నలిగిపోతాం.